హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్బి కాన్సెప్ట్స్. ఈరోజు మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఉన్న ఏపీ ఎంసెట్ పీవైక్యూస్ని ఒకసారి చూద్దాం. ఈ లెసన్ మనకి హై వెయిటేజ్ చాప్టర్, బికాస్ ఈ చాప్టర్ నుంచి మనకి మినిమం 2 బిట్స్ లేదా ఒకసారి 2 to 3 బిట్స్, ఒక్కసారి మ్యాక్సిమం 4 బిట్స్ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఏమనుకున్నాం మనం, లాస్ ఆఫ్ మోషన్. సో కొంచెం టైంని స్పేర్ చేసినట్లయితే యూ కెన్ గెట్ ఈజీలీ మినిమం 3 మార్క్స్ 40కి. లాస్ ఆఫ్ మోషన్, దీన్నే మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని కూడా అంటాము. పీవైక్యూస్ మనం చూసే ముందు ఒకసారి దీనిలో ఉండేటువంటి లాస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొమెంటంలో వచ్చేటువంటి చేంజ్, మొమెంటం సంబంధించిన ఫార్ములాస్, అలాగే ఇంపల్స్, తర్వాత వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటే రాకెట్ ప్రొపల్షన్ గురించి కూడా ఒకసారి చూద్దాం. సో న్యూటన్స్ ఫస్ట్ లా మనకి ఏం చెప్తుంది, ఎవ్రీ బాడీ ట్రైస్ టు బి ఇన్ రెస్ట్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవునంత వరకు బాడీ అనేది ఎలా ఉంటుంది అంటున్నాడు, రెస్ట్ లో ఉంటుంది ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్ లో ఉంటుంది. ఎప్పుడు ఇన్ ద absence of external force యాక్ట్ అవునంత వరకు ఇది బాడీ అనేది రెస్ట్ లో కానీ యూనిఫామ్ మోషన్ లోనే ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ లా అనేది ఇండికేట్ చేస్తుంది. దీని యొక్క ఇంపార్టెన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ లా ఇంపార్టెన్స్ ఈస్ ఇట్ టెల్స్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసింది, బట్ ఇట్ డస్ నాట్ మెజర్ ది ఫోర్స్. నెక్స్ట్ ఇది ఇంట్రడ్యూస్ చేసిన ఇంకో కాన్సెప్ట్ ఇనర్షియా, లేదా ఇట్ డిస్కస్ అబౌట్ ది కాన్సెప్ట్ ఇనర్షియా అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇనర్షియా డెఫినేషన్ చూసుకున్నట్లయితే the inability of a body to change its state of rest or uniform motion by itself. తన యొక్క రెస్ట్ కండిషన్ ని లేదా యూనిఫామ్ మోషన్ ని మార్చుకోలేకపోవడాన్ని మనం ఏమంటున్నాము, ఇనర్షియా అంటున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ ఫస్ట్ లా. అండ్ సెకండ్ లా చూసుకున్నట్లయితే సెకండ్ లా ని డిఫైన్ చేయడానికి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి డెఫినేషన్ ఆ కాన్సెప్ట్ వచ్చేసి మొమెంటం. సో మొమెంటం అంటే ఏంటి? So momentum denoted with P, it is a vector quantity, so it is denoted with P bar. Momentum is quantitative definition చూసుకున్నట్లయితే it is the product of mass on the body and velocity of the body. So దీని రాసినట్లయితే P bar is equal to M into V bar. So it is a vector quantity because velocity has direction, it is a vector. So as usually momentum has direction. So this is vector quantity, it has direction. దీన్ని ఇంకేం చెప్పొచ్చు, క్వాంటిటీ ఆఫ్ మోషన్ కూడా మాట్లాడచ్చు. క్లియర్? సో ఇది మనకి మొమెంటం. ఇప్పుడు సెకండ్ లాని డిఫైన్ చేసుకున్నట్లయితే మనకి న్యూటన్స్ సెకండ్ లా మనకి ఏం చెప్తుంది, ఇప్పుడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం dp by dt is directly proportional to the external force acting on the body, and this rate is along the direction of force acts. Force ఏ డైరెక్షన్ లో అయితే యాక్ట్ అవుతుందో అదే డైరెక్షన్ లో మనకి చేంజ్ ఇన్ మొమెంటం అనేది ఉంటుందని చెప్తున్నాడు. ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, అండ్ దిస్ ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, సో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకున్నట్లయితే వీ కెన్ గెట్ F is equal to ma for a constant mass. అదే మనం వేరియబుల్ తీసుకున్నట్లయితే ఫోర్స్ ఈజ్ ఫోర్స్. ఇప్పుడు దీనికోసం చూసుకున్నట్లయితే మన ఫార్ములా ప్రకారం d by dt, p అంటే mv. సో దీన్ని మనం డిఫరెన్షియేషన్ uv ఫార్ములా వేసుకున్నట్లయితే m into dv by dt plus v into dm by dt. Here both are variables. If మనం case 1 చూసుకున్నాం, if m is constant, తీసుకున్నట్లయితే చేంజ్ ఇన్ మాస్ కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0 కాబట్టి ఇది 0 అవుతుంది. then we can get F is equal to
ma. అదే సెకండ్ కేస్ తీసుకున్నట్లయితే సెకండ్ కేసులో ఏంటిది వెలాసిటీ కాన్స్టెంట్ v is equal to కాన్స్టెంట్. v కాన్స్టెంట్ తీసుకుంటే ఇప్పుడు మనకి చేంజ్ ఇన్ వెలాసిటీ 0 because v is constant, derivative of constant is 0. Then what we can get, f is equal to v into dm by dt. So these are the two formulae concerned to Newton's second law. నెక్స్ట్ మనం థర్డ్ లా చూసుకున్నాం అనుకోండి. న్యూటన్స్ థర్డ్ లా మనకి ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఎఫ్ యాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యాక్షన్ రియాక్షన్ అనేవి టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ not on a single body. These two exist in pairs. ఓకేనా, రెండు మనకి క్యాన్సిల్ అవ్వదు. ఎందుకని టూ బాడీస్ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి దీస్ డు నాట్ క్యాన్సిల్. సో దట్ దిస్ ఈస్ ద యాక్షన్ రియాక్షన్ పెయిర్. మనకి న్యూటన్ సెకండ్ లా చూసుకున్నట్లయితే ఇట్ టెల్స్ అబౌట్ ది రిలేషన్ బిట్వీన్ ఫోర్స్ అండ్ మాస్, ఫోర్స్ అండ్ యాక్సిలరేషన్. థర్డ్ లా చూసుకున్నట్లయితే ఇట్ టెల్స్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ conservation of linear momentum. That means momentum before action is equal to momentum after action. అది మనకి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. ఇప్పుడు మనకి ఈ ఫార్ములాస్ నుంచి మనం చూసుకున్నట్లయితే సెకండ్ లా, దీస్ ఆర్ ది త్రీ లాస్. ఇప్పుడు మనం మొమెంటం చూసుకున్నట్లయితే లెట్ PI is that is equal to MVI. This is initial momentum అనుకుంటున్నాను. Initial momentum. P final. This is equal to mu అన్నాం. ఇది mv. This is final momentum. Final momentum of the body. Then change in momentum. Since these two are vectors, that means momentum is a vector kabatti change in momentum delta p bar is equal to p final minus p initial bar. So దీని నుంచి మనం ఏం రాయొచ్చు? mv bar minus mu bar. దీని యొక్క మాగ్నిట్యూడ్ కావాలి. మాగ్నిట్యూడ్ of linear momentum, that is delta p is equal to pi square plus pf square minus 2pi pf cos theta. This is the magnitude of the linear momentum, magnitude of change in linear momentum. Next ఈ మొమెంటం మీద మనం కొన్ని కేసెస్ డిస్కస్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ది స్పెషల్ కేసెస్. ఇఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m మూవింగ్ విత్ వెలాసిటీ v, బాడీ యొక్క మాస్ ఎంత అనుకుంటున్నా? m అనుకుంటున్నాను. దిస్ ఈస్ మాస్ ఆఫ్ ది బాడీ అండ్ v is the velocity of the body. Now ఇప్పుడు మాట్లాడదాం. First one, m is mass of the body and v is the velocity of the body. If this body collides with a rigid support or a wall and comes to rest instantly, then change in momentum, the magnitude of change in momentum మాట్లాడదాం. That is delta p is equal to, మన బాడీ ఏమైంది? దీన్ని కొలైడ్ అయిన తర్వాత నార్మల్గా v వెలాసిటీతో వచ్చింది, కొలైడ్ అయిపోయి ఫైనల్ ఏమైంది? కమ్స్ టు రెస్ట్. కొలిజన్ తర్వాత రెస్ట్ లో వచ్చింది కాబట్టి దెర్ ఈస్ నో ఫైనల్ వెలాసిటీ. ఫైనల్ వెలాసిటీ బికమ్స్ 0. సో మనం ఈ ఫార్ములా ప్రకారం ఇనీషియల్ వెలాసిటీ v, ఫైనల్ 0 కాబట్టి magnitude అంటున్నాను కాబట్టి దిస్ ఈస్ m into v. If the same body rebounces with the same velocity, that means it retraces 180 degrees తో బ్యాక్ వచ్చింది. 180 degrees తో బ్యాక్ వచ్చింది కాబట్టి దిస్ ఈస్ కొలిజన్ వెలాసిటీ and this is rebound velocity. ఇప్పుడు మనకి ఏమవుతుంది? magnitude of change in velocity becomes
2 into mv. If the same body collides with an angle normal to the surface of the wall, వాల్ యొక్క సర్ఫేస్ కి నార్మల్ తో theta యాంగిల్ చేస్తూ ఉన్నట్లయితే v is the velocity and rebounces with the same velocity with a same angle. Then ఇక్కడ మనం వెలాసిటీని కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసుకుంటే v sin theta v sin theta క్యాన్సిల్ అవుతాయి, v cos theta మనకి యాడ్ అప్ అవుతుంది. కాబట్టి magnitude of change in velocity becomes 2mv cos theta. ఒకవేళ ఇదే కేసులో మనకి if the body makes an angle theta with the vertical, that means wall తో యాంగిల్ చేసినట్లయితే theta యాంగిల్ wall తో చేసినట్లయితే the magnitude of change in velocity becomes 2mv sin theta. These are very important formulae for change in momentum questions. Okay, ఆన్సర్లు అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న క్వశ్చన్స్. ఇక్కడ theta is the angle made with wall, రిజిడ్ వాల్ తో చేస్తున్నటువంటి యాంగిల్. ఓకేనా, this is the angle theta, this is velocity and this is also theta. Same angle though, same velocity to rebouncing. Okay, rebounds can bounce with the velocity v, making an angle theta with the rigid support. Now దీని తర్వాత మనం చూసుకున్నట్లయితే చేంజ్ ఇన్ మొమెంటమ్ లోనే మనకి ఇప్పుడు number of bullets, n number of bullets fired from a gun, number of bullets per second, 100 per second fired from a gun, then the extra force or force required to resist or oppose the recoil of the gun and antaru. So that is the recoil force antam deenni, recoil force, to prevent the recoil force. Okay na, to prevent the recoil of the gun. So దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఫోర్స్ ఎంత అవుతుంది మనకి పర్ సెకండ్ అన్నాడు కాబట్టి సెకండ్ లా F is equal dp by dt, t అనేది 1 అయిపోయింది. dp means change in momentum, change in momentum ఏమవుతుంది మనకి ఇప్పుడు n into mv. Okay, a metal disc which is in mid-air, number of bullets n are fired to hit the metal disc and the bullets becomes dead. That means velocity of the bullet becomes 0 when it collides with the disc to keep the disc in mid-air. దీనికి ఇక్కడ మనకు కావాల్సిన ఫార్ములా ఏమవుతుందంటే ఫోర్స్ కి F is equal to nmv, that is equals to mg. Change in momentum equals to weight of the disc. నెక్స్ట్ దీనిలోనే ఇంకో ఫార్ములా చూసుకున్నట్లయితే if the bullets rebounds after collision, ఇంపాక్ట్ తర్వాత సేమ్ స్పీడ్ తో రీబౌండ్ అయినట్లయితే F is equal to 2nmv, that is equal to weight of the disc, metal disc. నెక్స్ట్ దీని మీద మనకి ఉన్నటువంటి ఇంకో కేసు చూసుకున్నట్లయితే మొమెంటమ్ లో అదే సెకండ్ లా చూసుకున్నట్లయితే మనకి ఇఫ్ మాస్ m, దీనికి ఏంటి మనకి కన్వేయర్ బెల్ట్ కేసు తీసుకున్నట్లయితే extra force required to rotate or move the conveyor belt when a rate of change of mass, that means dm by dt, falls on the belt. That is given by F is equal to మనకి మాస్ మారుతుంది to maintain the constant speed v, మాస్ ఏమవుతుంది dm by dt. This is the extra force required to move the లేదా to move with the constant speed is F is equal to v into dm by dt. నెక్స్ట్ ఈ కేసు మీద వచ్చేటువంటి ఇంకా ఫార్ములాస్ తీసుకున్నట్లయితే మనకి చేంజ్ ఇన్ మొమెంటం అండ్ న్యూటన్ సెకండ్ లా. హోస్ పైప్ గురించి మాట్లాడతాడు. హోస్ పైప్ దీనిలో ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పైప్, v is the velocity of the water
velocity of water coming out from the pipe నుంచి వచ్చేటువంటి వాటర్ యొక్క స్పీడ్ వెలాసిటీ అండ్ rho is the density of water అనుకున్నట్లయితే ఫస్ట్ ఫార్ములా తీసుకున్నట్లయితే if the water hits the wall and stops dead, ఓకేనా, వాల్ ని హిట్ అయిన తర్వాత వాటర్ అనేది రెస్ట్ లోకి వచ్చినట్లయితే ఫోర్స్ రిక్వైర్డ్ టు హోల్డ్ ది హోస్ పైప్ దట్ ఈస్ గివెన్ బై AV² rho. నెక్స్ట్ ఫార్ములా తీసుకున్నట్లయితే ఇఫ్ ద వాటర్ రీబౌన్సెస్ విత్, ఇప్పుడు ఇది వాల్ అనుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వచ్చి స్టాప్ అయిపోయింది, v వెలాసిటీతో ఇన్సిడెంట్ అయింది, ఫైనల్ వెలాసిటీ 0, ఇట్ స్టాప్స్ డెడ్, కింద పడిపోయింది. ఇప్పుడు అదే వాటర్ వాల్స్ ని టచ్ చేసి v వెలాసిటీతో వచ్చి రీబౌన్స్ అయింది, v వెలాసిటీతో, దెన్ ఫోర్స్ రిక్వైర్డ్ లేదా ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది వాల్ that is given by 2AV² rho. Same, if the water makes an angle theta with the normal drawn to the wall, then force acting on the wall is given by, ఏమవుతుంది మనకి చూడండి, మనకి నార్మల్ యాంగిల్ చేస్తుంది కాబట్టి 2AV² rho cos theta. అదే మనకి వాల్ తో theta యాంగిల్ చేస్తే మనకి ఏమవుతుంది, అది 2AV² rho sin theta అవుతుంది. ఓకే, సో these are the formulae used to calculate problems on these concept. నెక్స్ట్ ఇది చేంజ్ ఇన్ మొమెంటం అండ్ న్యూటన్ సెకండ్ లా. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంపల్స్ తీసుకున్నట్లయితే ఇంపల్స్ మీన్స్ ఇంపల్స్ ఆఫ్ ఎ ఫోర్స్. దీన్ని ఇంపల్సివ్ ఫోర్స్ అని కూడా అంటాం మనం. దీని యొక్క క్వాంటిటేటివ్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఇంపల్స్ ఈస్ డినోటెడ్ విత్ IRJ, ఐతో ఇండికేట్ చేస్తారు. దిస్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ టైమ్ దట్ ప్రొడ్యూసెస్ ఫైనైట్ చేంజ్ ఇన్ మొమెంటం, దట్ ఈస్ ఈక్వల్ టు m into v minus u. Product of force and time that produces a finite change in momentum. సో మనం యూనిట్ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైంలో F అనే ఫోర్స్ అప్లై చేయడం వల్ల బాడీ యొక్క మొమెంటంలో మార్పు వస్తుంది. ఆ మార్పుని మనం ఏమంటున్నాం, ఇంపల్స్. జనరల్గా చూసుకున్నట్లయితే మనకి డెఫినేషన్, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం. సో ఏంటి, లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ అనే బాడీ ఇన్ ఏ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం డెల్టా t, దట్ ఈస్ కాల్డ్ ఇంపల్సివ్ ఫోర్స్. దీనికి మనం చూసుకున్నట్లయితే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే దిస్ ఈస్ ఫోర్స్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ టైమ్ యాక్సిస్ అండ్ దిస్ ఈస్ ద గ్రాఫ్. చూడండి, దిస్ ఈస్ F max అండ్ దిస్ ఈస్ T1 అండ్ T2. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ FT గ్రాఫ్ గివ్స్ ఇంపల్సివ్ ఫోర్స్. సో ఏంటి, మనకి ఏరియా ఆఫ్ FT గ్రాఫ్ gives impulse or impulse is nothing but change in momentum కావాలన్నా మనం ఇచ్చిన గ్రాఫ్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకుంటే we can get the impulsive force or impulse. ఓకే, అదే మనకి ఫోర్స్ వేరియబుల్ అయినట్లయితే impulse can be calculated by integrating with the proper limits f dt that gives impulsive force. Okay, ఇది మనకి ఇంపల్సివ్ ఫోర్స్ మనకి ఇస్తుంది. సో I is equal to integral of f dt. ఇవి మనకి ఇంపల్స్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్. ఇంకేనా, ఫస్ట్ మనం ఏం చూసాం, లాస్ ఆఫ్ మోషన్, ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ లాస్. తర్వాత మొమెంటంలో చేంజ్ ఇన్ మొమెంటం మీద దాని యొక్క అప్లికేషన్స్ చూసుకున్నాము. తర్వాత ఇంపల్సివ్ ఫోర్స్ యొక్క ఫార్ములా, ఇంపల్స్, అలాగే దాని నుంచి చేంజ్ ఇన్ మొమెంటం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఏరియా ఆఫ్ ది FT గ్రాఫ్ గివ్స్ ఇంపల్స్. ఓకే, విత్ ప్రాపర్ లిమిట్స్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వేరియబుల్ మాస్ సిస్టమ్ అన్నాం కదా, మాస్ ఈజ్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని వేరియబుల్ మాస్ సిస్టమ్ అంటాం. ఇక్కడ మనం 2 కేసెస్ మాట్లాడతాం. ఫస్ట్ కేసు తీసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడినట్లు కన్వేయర్
బెల్ట్. కన్వేయర్ బెల్ట్ ఏంటి? ఇప్పుడు ఇది మనకి ఎప్పటికప్పుడు ఇండస్ట్రీస్లో ఫ్యాక్టరీస్, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ తీసుకున్నట్లయితే ఇట్ క్యారీస్ మాసెస్. మాస్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పాస్ చేయడానికి ఉపయోగించేటువంటి బెల్ట్స్ని మనం ఏమంటున్నాం? కన్వేయర్ బెల్ట్స్ అంటున్నాం. ఇప్పుడు దీని మీద మాస్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా చేంజ్ అయినప్పుడు మోటార్స్ మస్ట్ హ్యావ్ రిక్వైర్డ్ పవర్ టు రొటేట్ ది బెల్ట్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. సో ఆ రొటేట్ చేయడానికి మోటార్స్కి కావాల్సినటువంటి ఫోర్స్నే మనం ఇప్పుడు ఏమంటున్నాము? ఎక్స్ట్రా ఫోర్స్ అంటున్నాం. దట్ extra force required to rotate the conveyor belt with uniform speed or with uniform velocity is given by F is equals to V constant మారుతుంది ఎవరమ్మా? మాస్. ఓకేనా? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మాస్ దట్ ఈస్ గివెన్ బై dm by dt. ఇది ఒకటి వేరియబుల్ మాస్ సిస్టమ్కి. రెండో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రాకెట్ ప్రొపల్షన్. సో రాకెట్ ప్రొపల్షన్ దీనిలో మనం చూసుకున్నట్లయితే దిస్ ఈస్ ద రాకెట్. ఇనీషియల్లీ at time t is equals to 0. Time t is equal to 0 దగ్గర mass of the rocket is equal to m naught. It is moving with velocity u అనుకుందాం. After some time its velocity is changes because exhaust gases are pushing the rocket downwards, thereby it counters moving with velocity v. సో మరి ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ యొక్క స్పీడ్ vr, దీన్నే థ్రస్ట్ స్పీడ్ అంటాము. డ్యూ టు దిస్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ థ్రస్ట్ ఫోర్స్ ft. సో ఆఫ్టర్ టైమ్ t is equal to t, మాస్ బికమ్స్, ఫ్యూయల్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో మాస్ ఆఫ్ ది రాకెట్ ఈస్ రెడ్యూసెస్ విత్ రెస్పెక్ట్ టు టైం. కాబట్టి ఇక్కడ మాస్ మారుతుంది, కాబట్టి దీన్ని వేరియబుల్ మాస్ సిస్టంలో డిస్కస్ చేస్తున్నాము. సో మాస్ బికమ్స్ ఇనీషియల్ మాస్ మైనస్ mu into t, where mu is, that means change in mass, minus dm by dt. మైనస్ సైన్ ఎందుకు తీసుకున్నాం? ఇక్కడ మాస్ ఈజ్ రెడ్యూసెస్, మాస్ తగ్గుతుంది కాబట్టి we adopted మైనస్ సైన్. క్లియర్? ఇప్పుడు దీని నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని ఫార్ములాస్ దీని మీద యాక్ట్ అయ్యే అప్వర్డ్ ఫోర్స్ ఏంటి? థ్రస్ట్ యాక్టింగ్ ఆన్ ది రాకెట్. రాకెట్ మీద అప్లై అయ్యేటువంటి థ్రస్ట్ మీన్స్ థ్రస్ట్ ఫోర్స్ దట్ ఈస్ గివెన్ బై vr into మైనస్ dm by dt. ఓకేనా? ఇది థ్రస్ట్ ఫోర్స్. సెకండ్ తీసుకున్నట్లయితే ద ఫోర్స్ ఇస్ యాక్టింగ్ weight ఆఫ్ ది రాకెట్ దట్ ఈస్ w is equal to mg. ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది? దీన్ని చూసుకున్నట్లయితే ఏమో ఇట్ యాక్ట్స్ అప్వర్డ్స్, ఇది అప్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. ఇదేమో వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్స్, ఇది డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతుంది. సో బికాస్ దేర్ ఆర్ టూ ఫోర్సెస్, వన్ ఈజ్ అప్వర్డ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డౌన్వర్డ్, దట్ ఈస్ వెయిట్ mg. సో there is a resultant force which pushes the rocket upwards is called F net. Net force is equal to ఏమవుతుంది? థ్రస్ట్ ఫోర్స్ మైనస్ వెయిట్. థ్రస్ట్ ఎంత? మైనస్ vr dm by dt minus mg. This is F net. మనకి న్యూటన్ సెకండ్ లా నుంచి ఏమైనా రాసుకోవచ్చు? F is equal to ma. So acceleration is given by minus vr by m into dm by dt minus g. mm cancel అవుతుంది కాబట్టి this is the acceleration, this is the net force. ఓకేనా? this is net force. ఓకే, now మనం ఈ యాక్సలరేషన్ ఎలా రాసుకోవచ్చు? యాక్సలరేషన్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని రీమోడిఫై చేసుకుని ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే మనం we can get velocity of the rocket at any instant of time, and the velocity of rocket at any instant. ఏ ఇన్స్టెంట్ లైనా
v is equal to initial velocity minus gt plus vr log of m naught by m. ఓకేనా? So this is m naught by m. This is velocity of the rocket at any instant of time, u minus gt plus vr log m naught by m. ఇక్కడ మనం ఇంకొక రెండు కేసులు చూసుకున్నట్లయితే, if first case 1, if initial velocity of the rocket is 0 and g is equal to 0 అంటే gravity free space, అప్పుడు equation becomes v is equals to vr log of m naught by m. And the second case తీసుకున్నట్లయితే, if g is equal to 0 but it possesses some initial velocity ఉంది కాబట్టి u plus vr dm by vr log m naught by m. These two are the equations of variable mass system. So ఇవి మనకి ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది రాకెట్ ఇన్ డిఫరెంట్ కేసెస్. ఇవి మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది న్యూటన్స్ లాస్ లో డిస్కస్ చేసినవి. నెక్స్ట్ థర్డ్ లాలో చూసుకున్నట్లయితే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, బాడీ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వనంత వరకు, if external force is equal to 0 then momentum remains constant. Momentum means linear momentum is constant. Newton's second law, F is equal to మనకి dp by dt. So this is equal to 0 అంటే p is equal to constant అని అర్థం. ఓకేనా? So the momentum before impact is equal to momentum after impact in a collision. ఓకేనా? దీనికి మనం ఎగ్జాంపుల్స్ గా చాలా డిస్కస్ చేస్తాము. when a gun is fired, bullet moves forward and gun recoils back. చూసినట్లయితే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం conservation of linear momentum. So in the absence of external force, momentum, linear momentum of the body remains constant. F is equal to dv by dt, that is equals to 0. దీని ఎగ్జాంపుల్ ఏంటి? బిఫోర్ ఫైరింగ్ గన్ ఫైరింగ్ చూసుకున్నట్లయితే బిఫోర్ ఫైరింగ్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ అండ్ గన్ ఈజ్ 0 అంటే ఇనీషియల్ మొమెంటం ఆఫ్ ది సిస్టమ్ ఈజ్ 0, ఇనీషియల్ మొమెంటం. ఆఫ్టర్ ఫైరింగ్ బుల్లెట్ అండ్ గన్ హ్యాస్ డిఫరెంట్ మొమెంటా. మన కన్జర్వేషన్ మొమెంటం ప్రకారం ఏంటి? మొమెంటం బిఫోర్ ఫైరింగ్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్టర్ ఫైరింగ్. సో 0 ఈజ్ ఈక్వల్ టు pb ప్లస్ pg. దీని నుంచి ఏమైనా మనం pb ఈజ్ ఈక్వల్ టు మైనస్ pg. సో bullet and gun moves in opposite direction, that is set by negative sign. Negative sign indicates that bullet and gun moves in opposite direction. దీని నుంచి మనకి వెలాసిటీస్ కావాలంటే మాస్ ఆఫ్ ది బుల్లెట్, వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ మాస్ ఆఫ్ ది గన్, తర్వాత వెలాసిటీ ఆఫ్ గన్. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఏ షెల్. సెకండ్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లోజన్ ఆఫ్ ఏ షెల్. షెల్ యొక్క ఎక్స్ప్లోజన్ తీసుకుంటే ఇనీషియల్లీ షెల్ ఈజ్ లైక్ దిస్. ఆఫ్టర్ ఫైరింగ్ ఇట్ బ్రేక్స్ ఇంటూ టూ పీసెస్గా డివైడ్ అయిపోయింది అనుకున్నాం. ఇప్పుడు పీస్ 1 అండ్ 2, దీని యొక్క ఇనీషియల్ మొమెంటం 0, దీని యొక్క మొమెంటం ఏంటి? p1 p2. కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ప్రకారం ఇనీషియల్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఫైనల్ మొమెంటా. దీని నుంచి ఏమైనా p1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ p2. ఇవి రెండు కేసెస్. దీని తర్వాత మనం చూసినట్లయితే the shell explodes, మళ్ళీ shell explodes into 3 pieces గా explode అయినట్లయితే 1 2 3 pieces. ఇప్పుడు మనకి ఇనీషియల్ మొమెంటా 0, 1 2 3. By conservation of linear momentum, initial momentum is equal to
final momentum. So 0 is equal to P1 plus P2 plus P3. So third piece can be written as minus of P1 plus P2. This is representation of momentum of the third piece is opposite to resultant of the two pieces. మనం గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేసినట్లయితే the two pieces P1 and P2 are like this. Their resultant is in this direction, that is P bar resultant. దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేదే మనకి థర్డ్ పీస్. సో the momentum of the third piece is equal and opposite to the resultant of these two momenta. Now we look about PYQs. Previous year question చూసుకున్నట్లయితే AP MCET వి. సో ఫస్ట్ క్వశ్చన్ 2022 చూద్దాం. 2022 AP MCET క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. A ball of mass 0.5 kg moving horizontally at 10 meter per second strikes a vertical wall and rebounds with a speed v. The magnitude of change in linear momentum is found to be 8 kg meter per second. The magnitude of v is. So మనకేమి ఇచ్చాడు, mass of the body m is equal to 0.5 kg. Next, moving horizontally with a speed v is equal to 10 meter per second. ఇంకా చూసుకున్నట్లయితే change in linear momentum ఇచ్చాడు. The magnitude of change in linear momentum is found to be అంటే delta p is equals to 8 kg meter per second ఇచ్చాడు. అయితే magnitude of v. సో దీని యొక్క ఇనీషియల్ వెలాసిటీ u అన్నాము, ఫైనల్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో మనకి దీనికి ఇదేంటిది, మనకి చేంజ్ ఇన్ మొమెంటం మీద ప్రాబ్లం ఇది. సో స్ట్రైక్ అయ్యి రీబౌన్స్ అయింది అన్నాడు. రీబౌన్స్ విత్ స్పీడ్ v స్పీడ్ తో రీబౌన్స్ అయింది. సో చేంజ్ ఇన్ మొమెంటం డెల్టా p is equal to డిఫరెంట్ స్పీడ్ తో వచ్చింది కాబట్టి v ప్లస్ u. ఓకే, సో వాడు మనల్ని ఏం అడిగాడు, v అడిగాడు. దీంతో పాటు చేంజ్ ఇన్ మొమెంటం కూడా ఇచ్చాడు. సో డెల్టా p ఎంత అంటున్నాడు, 8, మాస్ ఎంత అంటున్నాడు 0.5, ఫైనల్ వెలాసిటీ మనకు తెలియదు, రీబౌండ్స్ వెలాసిటీ తెలియదు. బట్ ఇంపాక్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటున్నాడు 10. సో మనం 0.5 1/2 రాసుకున్నట్లయితే దిస్ బికమ్స్ 16 v ప్లస్ 10. therefore v is equal to 16 minus 10, that is 6 meter per second. So this is the required answer. Change in momentum మీద మనకి 2021 AP MCET లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ చూడండి. A ball of mass 3 kg moving with a speed 100 meter per second strikes a wall at an angle 60 as shown in the figure. The ball rebounds at the same speed and remains in contact with the wall for a time 0.2 seconds. The force exerted by the ball on the wall is. So వాడు డయాగ్రామ్ ఏమి ఇచ్చాడు మనకి, దిస్ ఈస్ ద డయాగ్రామ్. ఇది వాల్. ఏమంటున్నాడు, దిస్ ఈస్ ద నార్మల్ డ్రాన్ టు ది వాల్. వాడు చూడండి ఏమంటున్నాడు, 100 మీటర్ పర్ సెకండ్స్ తో వాల్ తో యాంగిల్ చేస్తుంది. దిస్ ఈస్ 100 మీటర్ పర్ సెకండ్ which makes an angle 60 degrees with the wall and rebounds with the same speed making same angle 60 degrees. అయితే ఏమంటున్నాడు, సేమ్ స్పీడ్ అంటే ఇక్కడ ఎంత అవుతుంది, ఇది కూడా 100 మీటర్ పర్ సెకండ్. What is the force exerted by the ball on the wall? కాబట్టి ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి ఎంత టైం ఇచ్చాడు, 0.2 సెకండ్స్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎంత 0.2 సెకండ్స్. సో ఇచ్చినటువంటి చూసినట్లయితే ఒకసారి మాస్ ఆఫ్ ది బాడీ m is equals to 3 kg. నెక్స్ట్ స్ట్రైకింగ్ స్పీడ్ u is equal to 100 మీటర్ పర్ సెకండ్. రీబౌన్స్ స్పీడ్ ఎంత, సేమ్ స్పీడ్ కాబట్టి 100 మీటర్ పర్ సెకండ్, which makes an angle with దేంతో
wall, angle with wall is theta is equal to 60 degrees. అయితే మనల్ని ఏమడిగాడు, ఫోర్స్ exerted by the ball, force F is equals to how much? ఈ ఫోర్స్ దేని మీద, exerted by the ball on the wall, బాల్ మీద యాక్ట్ అవుతున్నటువంటి ఫోర్స్ బాల్ వల్ల. సో మనకి దీనికి ఏం రాసుకోవచ్చు, బై న్యూటన్ సెకండ్ లా F exerted on the wall is given by dp by dt లేదా డెల్టా p by t. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, విచ్ మేక్స్ అన్ యాంగిల్ 60 degrees విత్ ది వాల్ కాబట్టి మనకి ఫార్ములా ఏమవుతుందమ్మా, 2mv ఎంత sin theta. ఇది కాస్ కాంపోనెంట్స్ క్యాన్సిల్ అవుతాయి, ఇది ఈ డైరెక్షన్ నార్మల్ డైరెక్షన్ లో ఉంటుంది, ఇది చేంజ్ ఇన్ మొమెంటం బై టైం. ఇప్పుడు మనకి 2 ఇంటూ మాస్ ఎంత 3 kg, వెలాసిటీ ఎంత 100, నెక్స్ట్ థీటా ఎంత 60 degrees, సైన్ 60 degrees బై టైం ఎంత అన్నాడు 0. టైం రాయలేదా, 0.2 seconds. t is equal to 0.2 seconds, 0.2. ఇప్పుడు మనకి 6 ఇంటూ 100 ఇంటూ సైన్ 60 ఎంత √3/2 బై 0.2. ఓకేనా, ఇక్కడ చూడండి ఇది 2 to 4 అవుతుంది, ఈ 100 పైకి వెళ్ళిపోయింది అనుకుందాం. ఓకేనా, సో అప్పుడు మనకి 6 100 4 ఎంత సరిపోతుంది 25 టైమ్స్. ఆల్రెడీ ఇక్కడ ఒక 0 ఉంటుంది కాబట్టి 6 ఇంటూ 25 0 √3 మిగులుతుంది. ఎంత అవుతుంది ఇది 6 పాతికలు 625. హౌ మచ్ 425 100, ఇది ఒక 50 కాబట్టి 1500 √3 newtons is the force acting on the rigid wall. ఈ వాల్ మీద బాల్ వల్ల ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతుంది 1500 √3 newtons. ఓకేనా, దిస్ ఈస్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది వాల్ డ్యూ టు ఫోర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 2022లోదే ప్రాబ్లం. A force of magnitude F1 4 newtons acts on an object of mass 1 kg at origin in a direction 30 degrees above the positive axis. తర్వాత a second force F2 of magnitude 4 newtons acts on the same object in the direction of the positive y-axis. అయితే ఏమడుగుతున్నాడు, the magnitude of the acceleration of the ఆబ్జెక్ట్ నియర్లీ. మనం ఇప్పుడు ఇచ్చిన డేటా నుంచి డయాగ్రామ్ గీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ వై తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దట్ ఈస్ వై యాక్సిస్. ఫోర్స్ F1 ఫోర్స్ ఆరిజిన్ నుంచి యాక్ట్ అవుతుంది అంటున్నాడు. F1 దట్ ఈస్ ఈక్వల్ టు 4 Newton which makes an angle 30 degrees with the positive x axis. సెకండ్ ఫోర్స్ ఏమన్నాడు మనకి F2 of magnitude 4 Newton, సేమ్ ఫోర్స్ acts on the same object, అదే ఆబ్జెక్ట్ మీద పనిచేస్తుంది in a direction along the positive y axis. This is F2 which is 4 Newton. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, ఈ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ అయ్యేటువంటి ఫోర్స్ 4 newtons F1 which makes an angle 30 with the positive x axis, and second force acts along the positive y axis which is also equals to 4 newtons. ఇప్పుడు మనం జామెట్రీ వాడినట్లయితే టోటల్ యాంగిల్ is 90 degrees, this is 30 and this is 60 degrees. సో ఇక్కడ మనం డేటా రాసుకున్నట్లయితే గివెన్ డేటా F1 is equal to 4 newtons, F2 is equal to 4 newtons, theta is equal to angle made by the F1 that is equal to 30 degrees with the positive x axis, with the positive x axis. Okay, అయితే మనం ఏమడిగాడు ఇక్కడ యాక్సిలరేషన్ A is equal to how much. సో ఈ రెండింటి యొక్క కంబైన్డ్ ఎఫెక్ట్ వల్ల బాడీ అనేది యాక్సిలరేట్ అవుతుంది కాబట్టి we have to calculate the resultant of F1 and F2. This is a parallelogram. ఇదిగోండి parallelogram యొక్క రిజల్టెంట్. ఇక్కడ magnitude చూడండి ఒకసారి, magnitude of the two vectors is same
and theta is the angle between the two vectors, then the resultant is given by 2p cos theta by 2. So therefore f net or resultant is given by 2f cos theta by 2. సో ఇక్కడ 2 into f ఎంత 4 newtons. ఇక్కడ theta ఏంటి ఫోర్స్ బిట్వీన్, theta అంటే యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఫోర్సెస్, దట్ ఈస్ 60. కాబట్టి cos 60 by 2 that is equal 30. 2 into 4 into cos 60 by 2 అంటే root 3 by 2. This is 2 times. This is ఎంత అవుతుంది ఇప్పుడు 4 root 3 newtons. మనకి కావాల్సింది ఏంటి యాక్సిలరేషన్ కావాలి. therefore f net is equal ఎంత వచ్చింది 4 root 3 అంతే కదా. సో దిస్ ఈజ్ 30. cos 30 అంటే root 3 by 2. 2 2 సరిపోతుంది, 4 root 3 వచ్చింది. మనకి సెకండ్ లా నుంచి f is equal to ma. ఇంకేనా ma రాసుకున్నట్లయితే దిస్ ఈజ్ 4 root 3 by 4 root 3 ma. యాక్సిలరేషన్ అడిగాడు. a is equals to 4 root 3 by m. m ఎంత మనకి మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, మాస్ ఆఫ్ ది బాడీ, that is given by mass. m is equal to 1 kg. సో ఇప్పుడు a is equal to 4 root 3 meter per second square. This is the required answer since m is equal to 1. ఓకేనా. ఇక్కడ మనకి m is equal to ఇక్కడ రాద్దాం. since m is equal to 1 kg, ఒక kg ఇచ్చాడు కాబట్టి m అయితే 4 root 3. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఇది కూడా 2022 క్వశ్చన్. ఇది కూడా 2022 ఏమంటున్నాడు, a cricket ball of mass 50 kg having velocity 50 cm per second is stopped in 0.5 seconds. The force applied to stop the ball is, ఓకేనా. సో ఆ బాల్ ని ఆపడానికి కావాల్సినటువంటి ఫోర్స్, మాస్ ఎంత ఇచ్చాడు, మాస్ ఆఫ్ ది బాల్ దట్ ఈస్ గివెన్ బై 50 grams. దీన్ని మనం SI లో మార్చాలి కాబట్టి 50 into 10 power minus 3 kg. హ్యావింగ్ ఏ వెలాసిటీ ఎంత అంటున్నాడు 50 centimeters. v is equal to 50 centimeters per second. దట్ ఈస్ గివెన్ బై మీటర్స్ లో మార్చితే 50 into 10 power minus 2 meter per second. ఓకే. నెక్స్ట్ టైం కూడా ఇచ్చాడు. స్టాపింగ్ టైం ఎంత అంటున్నాడు 0.5 seconds. సో స్టాపింగ్ అన్నాడు కాబట్టి దీన్ని ఇనీషియల్ గా తీసుకుందాం. ఫైనల్ వెలాసిటీ ఎంత 0 ఆగింది కాబట్టి. అయితే ఏం అడిగాడు మనల్ని, ఫోర్స్ రిక్వైర్డ్ టు స్టాప్ ది బాల్. మనకి సింప్లీ దిస్ జస్ట్ బేసిక్ ఫార్ములా ఆఫ్ న్యూటన్స్ లా, న్యూటన్ సెకండ్ లా. F is equal to ma. మనకి ఏ ఇవ్వాల, u ఉంది, v ఉంది, t ఉంది కాబట్టి v minus u by t, ఫస్ట్ లా ఆఫ్ మోషన్. మాస్ ఎంత మనకి 50 into 10 power minus 3, v ఎంత 0 minus u ఎంత 50 into 10 power minus 2 by టైం ఎంత 0.5 seconds. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే దిస్ బికమ్స్, చూడండి 50 into 50 into 10 power minus 5 by 0.5. సో దీన్ని హాఫ్ అనుకున్నట్లయితే ఇది చూడండి, ఈ జీరోస్ దీనిలో పోతాయి కాబట్టి -3 మిగిలింది. ఇది హాఫ్, 5 5 25, 25 to 15. therefore F is equal to 50 into 10 power minus 3 అంతే కదా. 25 into 2, 50 into 10 power minus 3 న్యూటన్స్. ఇంకేనా. దిస్ ఇస్ వీడు ఆన్సర్లో ఏమి ఇచ్చాడు మనకి, దీన్ని ఇంకా సింప్లిఫై చేశాడు. 5000 కాబట్టి 0 పోతుంది. 0.05 న్యూటన్స్ ఇస్ ది రిక్వైర్డ్ ఫోర్స్ టు స్టాప్ ది బాల్. ఓకేనా. క్రికెట్ బాల్ ని ఆపడానికి కావాల్సినటువంటి ఫోర్స్ ఎంత ఇప్పుడు 0.05 న్యూటన్స్ ఇస్ ది రిక్వైర్డ్ ఫోర్స్. ఓకేనా. ఇది మనకి 2022లో ఇచ్చిన PYQ. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే an object, ఇది కూడా 2022లోదే. an object of mass 3 kg
is tied by a string of negligible mass to a ceiling ki tie చేశాడు and held such that the string is taut. The object is released suddenly such that the string remains taut. Tight గా ఉంది. Its acceleration when released is మనకి g is equal to 10 meter per second ఇచ్చాడు. Acceleration అడుగుతున్నాడు. So mass of the string ఎంత అంటున్నాడు? That is 3 kg. 3 kg is the mass of the object అమ్మా. ఇది mass of the object. String అనేది negligible mass అన్నాడు. నెక్స్ట్ g వాల్యూ ఒకటి ఇచ్చాడు. g is equal to 10 meter per second square. అయితే ఏం అడిగాడు వాడు? యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ అడిగాడు. దానికోసం మనం ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. దట్ ఈస్ సస్పెండెడ్ ఫ్రమ్ ఏ రిజిడ్ సపోర్ట్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. దిస్ ఈస్ ద డేటా. ఇప్పుడు మనకి సర్టన్ ఫోర్స్ తో దీన్ని పక్కకు లాగాడు. పక్కకు లాగడం వల్ల ఇట్ మేక్స్ అన్ యాంగిల్ థీటా ఎంత అన్నాడు? 30 degrees అన్నాడు. థీటా ఈస్ 30 degrees యాంగిల్ చేస్తుంది. అయితే ఇది మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు దాని యాక్సలరేషన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం దీన్ని రిజాల్వ్ చేసుకుంటే దిస్ ఈస్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, దిస్ ఈస్ మాస్ వెయిట్ mg డౌన్వర్డ్స్ ఆల్వేస్. వెయిట్ ని ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నాను. దిస్ ఈస్ mg కాస్ థీటా. ఎందుకని? యాంగిల్ సిమిలారిటీ ఇది థీటా అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ mg sin theta. This is the component which drags the bob or body or object to its mean position. Okay na? So మరి దీని పక్క లాగింది ఏంటిది? రీస్టోరింగ్ ఫోర్స్ మన F కదా. సో the force F is given by mg sin theta. సెకండ్ లైన్ నుంచి రాసుకోవచ్చు ma. ఓకేనా? దట్ ఈస్ mg sin theta. mm క్యాన్సిల్ అయిపోతే a becomes g sin theta. ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు. వాడు అడిగింది మన యాక్సలరేషన్ కాబట్టి a is equal g ఎంత ఇచ్చాడు? 10 sin 30. sin 30 అంతా 1/2. సో దిస్ బికమ్స్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో ఆబ్జెక్ట్ అనేది మనకి ఏమవుతుంది? మూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఈస్ ఆన్ ఇంపల్స్. ఇది కూడా 2022 దే PYQ. 2022 PYQ ప్రాబ్లమ్ ఆన్ ఇంపల్సివ్ ఫోర్స్. చూడండి క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ టైమ్ వేరియింగ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాల్ ఆఫ్ మాస్ 100 grams for 2 milliseconds. The force versus time curve is shown in figure. If the initial speed of the ball is 10 meter per second, then the speed of the ball after 2 milliseconds. Okay, మనకి డయాగ్రామ్ ఇచ్చాడు. This is the diagram. ఇదేంటి? ఫోర్స్ అట్ ఏ టైం t అండ్ ఇటువైపు టైం. టైం ఎలా ఇచ్చాడు? మిల్లీ సెకండ్స్ లో మెజర్ చేశాడు. అయితే ఇప్పుడు బాడీ ఇదిగోండి. దిస్ ఈస్ ద గ్రాఫ్. దిస్ ఈస్ ద ఫోర్స్ ఎంత అంటున్నాడు? 20 కిలో న్యూటన్స్. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ మీద ఇది 1, ఇది 2, ఇది ఆరిజిన్. సో మనకి ఇప్పుడు ఇచ్చింది ఏంటి? బాల్ ఆఫ్ యొక్క మాస్ m is equal to 100 grams. దీని ఎలా రాయొచ్చు? 100 into 10⁻³ kg. ఓకే. ద ఫోర్స్ వర్సెస్ టైం గ్రాఫ్. అలాగే ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ది బాల్ ఇచ్చాడు. u is equal to 10 meter per second ఇచ్చాడు. అయితే స్పీడ్ ఆఫ్ ది బాల్ ఆఫ్టర్ 2 milliseconds. టైం ఎంత అంటున్నాడు? 2 milliseconds. దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటూ 10⁻³ seconds. అయితే ఏమడిగాడు? v is equal to how much? దిస్ ఈజ్ ఇంపల్స్. ఇంపల్స్ లో మనం ఏం చెప్తున్నాం? మనం ఏరియా ఆఫ్ ది ఫోర్స్ టైం గ్రాఫ్ గివ్స్ ఇంపల్సివ్ ఫోర్స్ ఆర్ చేంజ్ ఇన్ మొమెంటమ్. ఓకేనా? మొమెంటమ్ లో వచ్చే మార్క్ని మనం ఏరియా ఆఫ్ ది FT గ్రాఫ్ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయొచ్చు. మన దగ్గర వెలాసిటీస్ ఉన్నాయి, టైం ఉంది, కాబట్టి మనం ఇంపల్సివ్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్ యూజ్ చేసి దీన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఫ్రమ్ దిస్ గ్రాఫ్ చేంజ్ ఇన్ మొమెంటమ్ delta p gives చేంజ్ ఇన్ మొమెంటం కావాలి అంటే
దీన్ని ఉపయోగించి ఏరియా ఆఫ్ FT graph. Area of FT graph gives impulsive force or change in momentum. So మనకి ఉన్న డేటాను బట్టి change in momentum delta P is equal to area of the graph. Area and it is a triangle, half into base into height. Base ఎంత 2 into 10 power minus 3 milliseconds కాబట్టి. తర్వాత height ఎంత 20 కిలో కాబట్టి 10 cube newtons. చూడండి -3 plus 3 2 క్యాన్సిల్ అయిపోతే చేంజ్ ఇన్ మొమెంటం ఎంత వచ్చింది డెల్టా P is 20. ఓకేనా 20 మాస్ kg మీటర్ పర్ సెకండ్. ఓకే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి వెలాసిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్టర్ ఇంపాక్ట్. సో దీన్ని మనం P ఫైనల్ మైనస్ P ఇనిషియల్ రాస్తున్నాం. ఓకేనా దిస్ బికమ్స్ ఎంత 20. సో ఫైనల్ మొమెంటం 0. ఓకేనా కాబట్టి ఇనిషియల్ మొమెంటం తీసుకుంటున్నాను m into u is equal to 20. this becomes 0. నెగటివ్ సైన్ మీన్స్ రివర్స్ అవుతుంది కాబట్టి దానికి సరిపోతుంది. మన వాళ్ళు అడిగింది ఏంటిది ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఓకేనా ఫైనల్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు m into v minus u. ఓకే మాస్ ఎంత ఇచ్చాడు మనకి దాన్ని 100 into 10 power minus 3 కాబట్టి 100 క్యాన్సిల్ అయితే 0.1 kg అవుతుంది. సో v minus u is equal to 200 అవుతుంది. ఓకేనా దీన్ని తీసుకెళ్ళామనుకోండి ఇనిషియల్ వెలాసిటీ v is equals to 200 plus u ఎంత ఇచ్చాడు 10 మీటర్ పర్ సెకండ్. ఓకేనా కాబట్టి దిస్ ఈస్ 210 మీటర్ పర్ సెకండ్ ఇస్ ది ఫైనల్ వెలాసిటీ. నెక్స్ట్ ప్రాబ్లం 2021 లో ఇచ్చాడు. A particle of mass m moving with a velocity v makes an elastic collision in one dimension with a stationary particle of mass m. During the collision, they remain in contact with each other for an extremely small time capital T. Their force of contact with the time is shown in figure. Then F naught is equals to. Again, ఇచ్చాడు ఇప్పుడు mass m ఇచ్చాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం వచ్చేసి క్యాపిటల్ డి ఇచ్చాడు. నెక్స్ట్ మనల్ని అడిగింది ఏంటి ఎఫ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. దీనికోసం మనకి ఇచ్చిన గ్రాఫ్ తీసుకున్నట్లయితే దిస్ ఈస్ ద గ్రాఫ్, దిస్ ఈస్ ఫోర్స్ గ్రాఫ్, దిస్ వాల్యూ ఈస్ ఎఫ్ నాట్, దిస్ ఈస్ టైం టీ. ఇదిగోండి దీనికి t/4 ఇచ్చాడు, మిడ్ పాయింట్ t/2, దిస్ ఈస్ 3t/4 అండ్ ఇట్ ఈస్ మనల్ని ఎఫ్ నాట్ అడిగాడు. ఎఫ్ నాట్ కావాలి కాబట్టి చూడండి ఏరియా క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది చేంజ్ ఇన్ మొమెంటం. ఓకేనా చేంజ్ ఇన్ మొమెంటం డెల్టా పి దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది ఏరియా ఆఫ్ ఫోర్స్ టైమ్ గ్రాఫ్. ఏరియా ఎంత అవుతుంది ఇక్కడ ట్రయాంగిల్ కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్. హాఫ్ ఇంటూ బేస్, బేస్ అంతా t/4 ఇంటూ హైట్ ఎఫ్ నాట్ ప్లస్ ఇది ఎంత అవుతుందమ్మా 2t/4 కాబట్టి t/2 రాస్తున్నాను ఇంటూ ఎఫ్ నాట్ ప్లస్ దీనికి ఇది ఎంత అవుతుంది t/4 ఇంటూ అంతే కదా ట్రయాంగిల్ కదా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ t/4 into f naught. So this becomes f naught t/8 plus f naught t/2 plus f naught t/8. ఇప్పుడు మనకి LCM ఎంత 8 LCM కాబట్టి ఇక్కడ 4 plus 1 1 6. delta p is equal to 6 f naught t/, ఎంత వస్తుంది 8. this becomes 3 f naught t/, ఎంత రాసుకోవచ్చు 4 రాయొచ్చు. మనల్ని అడిగింది ఏంటిది ఎఫ్ నాట్ అడిగాడు. సో ఇప్పుడు మనం దీన్ని రాసినట్లయితే ఎఫ్ నాట్ చేంజ్ ఇన్ మొమెంటం ఏమవుతుంది మనకి ఫైనల్లీ ఇట్ కమ్స్ టు మళ్ళీ ఇనిషియల్ పొజిషన్ కాబట్టి మనకి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాం అనుకోండి 4 into m into v
by 3T is the required force F naught. 4 MV by 3T is the answer. Okay. ఇది మనకి 2021 లో అడిగిన ప్రాబ్లం ఆన్ ఇంపల్సివ్ ఫోర్స్ ఆర్ ఇంపల్స్ ఆఫ్ ఏ ఫోర్స్. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి 2021 లో అడిగింది. ఇట్స్ ఎ థియరీ క్వశ్చన్. 2021 ఏమంటున్నాడు? A book is lying on a table. What is the angle between normal reaction acting on the book on the table and on the weight of the book? Normal reaction anta, angle between normal reaction anta అంటున్నాడు. ఇది టేబుల్ అనుకున్నట్లయితే దీని మీద ఒక బుక్ ప్లేస్ చేశాడు. సో బుక్ యొక్క వెయిట్ exerts a force mg on the table. మరి టేబుల్ encounters the weight, so that reaction force is called normal reaction, and the angle between normal reaction and the table, okay na, normal reaction of the table and weight of the book is nothing but 180 degrees. Okay na, these two are in a straight line. The weight is counted by the normal reaction of the table, so answer is 180 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇది కూడా థియరీ క్వశ్చనే. దిస్ ఈస్ asked in 2021 again. An object is moving with a constant speed along a straight line path. Straight line path లో వెళ్తుంది. A force is not required to. ఫోర్స్ అనేది అవసరం లేదు దేనికి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఇంక్రీజ్ ఇట్స్ స్పీడ్, డిక్రీజెస్ ఇట్స్ మొమెంటం, చేంజ్ ఇట్స్ డైరెక్షన్, కీప్ ఇట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమంటున్నాడు? కీవర్డ్ ఇక్కడ చూడండి. an object is moving with a constant speed along a straight line path, a force is not required to. ఇక్కడ ఏంటి? స్పీడ్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. స్పీడ్ కాన్స్టెంట్ గా ఉంది కాబట్టి there is no acceleration. యాక్సిలరేషన్ లేదు కాబట్టి ఫోర్స్ బికమ్స్ జీరో. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది? టు కీప్ ఇట్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఇస్ ది రైట్ ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ in 2021. క్వశ్చన్ చూసినట్లయితే when a force F is given by F is equal to 6I minus 18J plus 10K Newton acts on a body, it imparts an acceleration of 8 meter per second square, then the mass of the body is given by. So మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటిది? ఫోర్స్ F is equals to 6I minus 18J plus 10K newtons is the force. This creates an acceleration A is equal to 8 meter per second square. అయితే mass of the body is how much? From Newton's second law నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే F is equals to ma. So this is ma. మనకి ఇచ్చింది ఏంటిది? వెక్టార్. ఓకేనా, మనల్ని మాస్ అడిగాడు. సో ఇప్పుడు ఆల్రెడీ యాక్సిలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు కాబట్టి సింప్లీ ఏ. మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ గివెన్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఫోర్స్ బై యాక్సిలరేషన్. సో మనకి ఎఫ్ అనేది వెక్టార్ కాబట్టి ఫస్ట్ మనం మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. సో F is equal to ఏమవుతుంది? 6 స్క్వేర్ ప్లస్ మైనస్ 18 స్క్వేర్ ప్లస్ 100. దీన్ని మనం సాల్వ్ చేస్తే యూ కెన్ గెట్ 460. ఓకేనా, దిస్ ఈస్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్. దేర్ఫోర్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మాస్ ఆఫ్ ది బాడీ దట్ ఈస్ ఈక్వల్స్ టు M is equal to F by A, 460 by the 8. This becomes 115 by root 115 by 4 kg అవుతుంది. This is the answer. Next question చూసుకున్నట్లయితే this is asked in 2018.
on rocket propulsion. That means variable mass system మీద అడిగాడు. A rocket with initial mass m0 is going up with a constant acceleration a by exhausting gases with a velocity v relative to the rocket motion. Then the mass of the rocket at any instant of time is. ఇక్కడ మనకి కండిషన్ ఒకటి ఇచ్చాడు. ఏమని? assume that no other forces act on it. There are no any other forces. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఏమడిగాడు? మాస్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? ఇనీషియల్ మాస్ is m0 going up with constant acceleration. Acceleration ఏమంటున్నాడు? Acceleration is a by exhausting gases with velocity exhaust velocities velocity that is equals to v. సో ఇంకా కండిషన్ మనకి ఏమి ఇచ్చాడన్నా? no forces act on it. That means F external is equals to 0. అయితే what is mass of the rocket? M is equal to how much at the time t. కొంత టైం అయిన తర్వాత దాని మాస్ అంటారు. ఇక్కడ మనము రాకెట్ ప్రొపల్షన్ యొక్క థ్రస్ట్ స్పీడ్ ఇచ్చాడు, ఎగ్జాస్ట్ వెలాసిటీ అంటే థ్రస్ట్ స్పీడ్, యాక్సిలరేషన్ ఇనీషియల్ మాస్ ఇచ్చాడు. మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేవన్నాడు కాబట్టి నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది రాకెట్ ఈస్ గివెన్ బై విఆర్. దీని నెట్ ఫోర్స్ థ్రస్ట్ ఫోర్స్ దట్ ఈస్ ఏమవుతుంది? మైనస్ డిఎం బై డిటి. నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకేనా? సో దిస్ బికమ్స్ ఎఫ్ నెట్ ఈస్ ఈక్వల్స్ టు వి అన్నాడు కాబట్టి మైనస్ డిఎం బై డిటి. ఈక్వేషన్ 1 అన్న ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సెకండ్ లా ఆఫ్ మోషన్ మనకి ఏం చెప్తుంది? ఎఫ్ నెట్ ఈస్ ఈక్వల్ టు ఎంఏ. సో ఫ్రమ్ దీస్ టూ ఈక్వేషన్స్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వి డిఎం బై డిటి. ఓకే, మనల్ని అడిగింది ఏంటిది? మాస్ ఆఫ్ ది రాకెట్. దీన్ని తీసుకొద్దాం, దీన్ని తీసుకెళ్దాం. రీఅరేంజ్ చేసినట్లయితే చూడండి, మనకి డిఎం బై ఎం ఇజ్ ఈక్వల్స్ టు టీ వెళ్తుంది మైనస్ ఏ డిటి బై వి వస్తుంది. నౌ టు గెట్ ది మాస్ ఇంటిగ్రేట్ ఆన్ బోత్ సైడ్స్. సో దీనికోసం మనం ఇప్పుడు దాన్ని ఇంటిగ్రేట్ చేయడం కోసం చూడండి, dm by m is equal to minus a dt by v. దీన్ని ఇంటిగ్రేట్ చేయాలన్నాం కదా. సో ఇంటిగ్రేషన్ ఇనీషియల్ మాస్ m, మన ఫైనల్ మాస్ m, dm by m, m0 నుంచి m అయింది, మైనస్ a by v. కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటున్నాడు కాబట్టి స్పీడ్ కాన్స్టెంట్ 0 to t. ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx అంటే ఎంత? log x. కాబట్టి log m లిమిట్స్ m0 m మైనస్ a by v. ఇంటిగ్రల్ ఆఫ్ dt అంటే dx అంటే x కాబట్టి ఇక్కడ t 0 to t. log m మైనస్ log m0 అంటే మనకి ఏమొస్తుంది? log ఆఫ్ m by m0 log a మైనస్ log మైనస్ at by v. ఇప్పుడు మనం log ని తీసేసినట్లయితే దిస్ బికమ్స్ m by m0 is equals to minus e power minus at by v అవుతుంది. సో ఫైనల్ మాస్ at the time t is equal to m0 into e power at by v is the mass of the rocket at the time t. This is the question asked in 2018 based on variable mass system. రాకెట్ ప్రొపల్షన్ మీద అడిగిన క్వశ్చన్ ఇది మనకి.